అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీగా మా మిత్రుడు జీవన్ సింగ్ని పార్టీ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. ఇదంతా చాలా సంతోషకరం. పార్టీ కోసం కష్టపడే వాళ్ళని పార్టీ గుర్తిస్తూ ఉంది. లీగల్ సెల్గా ఈ ఆదోని డివిజన్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఏ చిన్న కార్యకర్తకి సమస్య వచ్చినా తనవంతుగా జీవన్ సింగ్ తనవంతుగా ఏ కేసులు వచ్చినా బీద వాళ్ళకి ఫ్రీగా చేశాడు. పార్టీ కోసం చాలా కష్టపడి చేశాడు. దీన్ని గుర్తించి పార్టీ పెద్దలు, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా మిత్రుడు జీవన్ సింగ్ గారికి స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. దీనికి ఈ పదవి రావడానికి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎంతో సహకరించి జగన్మోహన్ రెడ్డి గారికి జీవన్ సింగ్ గారి గురించి చెప్పి మన ఆదోని మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి కృషి వల్ల ఈ పదవి వచ్చిందని తెలియజేస్తూ ఇంతటితో నిర్మిస్తున్నా. అందరికీ నమస్కారం. నా పేరు మహేంద్రనాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ. నమస్కారం అండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు నన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ లీగల్ సెల్ కు నియమించడం జరిగింది. దీనికోసం నా పేరును ప్రతిపాదించినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా మా స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా నా మిత్రులు అందరూ ఈరోజు నాకు వచ్చిన ఈ అవకాశాన్ని వారందరూ ఒక పండగ వాతావరణంగా దీన్ని జరిపినారు, నాకు గుర్తుండే విధంగా. కాబట్టి ఇది ఒక బాధ్యతగా నేను స్వీకరించి పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకి ఎటువంటి సమస్య వచ్చినా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ద్వారా వాళ్ళకి ఏ విధమైన సహాయం చేయాలో ఆ విధంగా మేము చేసి ఆదుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాష్ట్ర స్థాయిలో ఈ పదవి వచ్చింది సార్. అంటే మన ఆధునిక గతంలో ఎవరికి కూడా రాలేదు ఇలాంటి పదవి. లీగల్ సెక్రటరీగా మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీరు ఎలా సర్వీస్ చేయాలని, సామాన్య ప్రజలకు ఎలా సర్వీస్ చేయాలనుకుంటారు? ఇది పార్టీ పదవి. ముఖ్యంగా ముందుగా ఇది పార్టీ పదవి ఉన్నా లేకపోయినా కార్యకర్తలకు ఎప్పుడు ఏ సహాయ సహకారం కావాలన్నా అందజేస్తూ వస్తున్నాము. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు గుర్తించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడాన్ని చూస్తే పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి పార్టీ గుర్తిస్తుంది, ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని రాష్ట్ర స్థాయికి తీసుకుపోవడం అనేది గొప్ప విషయమే. నాకు కూడా తెలియదు, మీరు చెప్తున్నారు రాష్ట్ర స్థాయిలో చాలా మంది ఎవరికి రాలేదు అని చెప్తున్నారు. కాబట్టి బహుశా వేరే పార్టీలతో నేను కంపేర్ చేయదలుచుకోలే. మా పార్టీలో విధానపరంగా కానీ కార్యకర్తలకి ముందుగా ఎప్పుడుగో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారిని కూడా రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది. సో ఆదోని వరకు మంచి పదవులు వస్తున్నాయి. ఈ పదవులకు కారణం ఏమంటే చేసే కృషి, పార్టీ కోసం కమిటెడ్గా పనిచేయడము, కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉండడము, నాయకత్వాన్ని బలపరచడము, ఈ విధంగా చేస్తుంది. నాకు సంతోషంగానే ఉంది. ఇది పదవి అనడం కంటే బాధ్యతగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ఈ అపోజిషన్ టైంలో పదవి రావడం అంటే ఒక బాధ్యత, గురుతర బాధ్యత. ఎందుకంటే చాలా మంది అన్యాయంగా కేసులు రిజిస్టర్ చేయడము, ఒక కక్షపూరితమైన వాతావరణము ఉన్నటువంటి ఈ సందర్భంలో మాకు ఈ బాధ్యత ఇవ్వడం అనేది ఖచ్చితంగా పార్టీ పరంగానే కాదు, ఏ విధమైన ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా, అన్యాయంగా అక్రమంగా ఏదైనా కేసులు జరిగినా ఏమున్నా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అండగా ఉంటాము, న్యాయ సేవలు అందిస్తూ ఉంటామని తెలియజేస్తాం. నా పేరు ఎల్కే జీవన్ సింగ్ అండి, అడ్వకేట్ ఆదోని.